ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గిజాస్ వరల్డ్. ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ తోటకూర పచ్చడి. మార్కెట్లో ఎప్పుడు అందుబాటులో ఉండే కూర ఆకుకూర తోటకూర. ఆకుకూరలో తోటకూర రారాజు లాంటిది. తోటకూర తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తోటకూరకు కావలసిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు. ముందుగా తోటకూర కట్టలను శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత సన్నగా తరుగుకోవాలి. సన్నగా తరిగిన తర్వాత తోటకూరలో మళ్ళీ ఉప్పు వేసి నీళ్లు పోసి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి మూడు పావుల నూనె పోసి నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత 8 వెల్లుల్లి రెబ్బలు, 7 పచ్చిమిరపకాయలు, 8 ఎండుమిరపకాయలు, బాగా కలిపి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. అవి బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపి అవి వేగాక అందులో తోటకూరని వేసుకోవాలి. ముందుగా తీసుకున్న చింతపండును కడిగి అందులో వేయాలి. వేసాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసి దానిని కలుపుతూ ఉండాలి. నీరంతా పోయే వరకు మూత తీసి ఉడకనివ్వాలి. కూరలో నీరంతా పోయే వరకు ఉడకనివ్వాలి. తోటకూర ఉడికి నీరంతా పోయి దగ్గర పడేంత వరకు ఉంచుకొని దానిని కలిపి స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకోవాలి.
తోటకూరను మెత్తగా రుబ్బుకోవాలి. 100 గ్రాముల తోటకూర తీసుకుంటే 716 క్యాలరీల శక్తి లభిస్తుంది. తోటకూర తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ పేషెంట్స్కి తోటకూర ఒక వరం లాంటిది. గుండెకు మేలు చేసే పొటాషియం, సోడియం వంటివి సమృద్ధిగా సమకూరుతాయి. మెత్తగా రుబ్బుకున్న తోటకూరని సర్వింగ్ బౌల్లో తీసుకొని దానిని వేడివేడి జొన్న రొట్టెతో కానీ అన్నంతో కానీ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.